జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉదయం పూలమాలను సమర్పిస్తూ వారిని మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నాతో పాటు కూడా రావడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఆసాములు, అదేవిధంగా కార్మికులు, యజమానులకు సంబంధించి వివిధ హోదాలు ఉన్నటువంటి సంఘాలు, గౌరవ పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన మిత్రులు, చేనేత ఉత్సవాన్ని జరుపుకునే సందర్భంగా జాతీయ దినోత్సవం అంటే ఉత్సవం, ఒక ఉత్సవాన్ని నేతలందరూ కూడా కలిసి సమరంగా జరుపుకునేటువంటి ఈ జాతీయ దినోత్సవం సందర్భంగా నా వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని ముందుగా కోరుకుంటూ అనేక మంది మిత్రులు మాట్లాడడం జరిగింది. ఈ చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు చేనేత హ్యాండ్లూమ్ నుంచి పవర్ లూమ్కు మారిన తర్వాత అదే కార్మికులు పవర్ లూమ్లో పనిచేస్తున్న కార్మికులు కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందాలి, ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి చక్కటి సూచనలు సలహాలు కూడా అందివ్వడం జరిగింది. ఈ ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత రాష్ట్రం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా ఈరోజు అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈరోజు నేతన్నలకు సంబంధించిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల కోసం, నేతలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో మనం ఈరోజు మాట్లాడుకున్నటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో మన జిల్లా కూడా కార్మిక దారికి క్షేత్రంగా పిలువబడుతున్నటువంటి క్రమంలో నేతన్న జీవన శైలి, నేతలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం, నేతల ఆత్మగౌరవం పెంపొందించే కార్యక్రమం, నేతలకు మరింత భరోసా కల్పించే లక్ష్యంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కొడిలో నేతన్న జీవన శైలికి సంబంధించినటువంటి అంకురార్పణ జరిగే రోజు కార్యక్రమం తీసుకున్నామంటేనే ఈ ప్రభుత్వం నేతలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పే ప్రయత్నం చేయడమే ఈరోజు కలెక్టరేట్ సర్కిల్లో నేతన్న జీవన శైలి ప్రమాణానికి సంబంధించినటువంటి వాటిని గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా మనం ప్రారంభం చేసుకున్నాం. ఆ రోజు ఉన్న ప్రభాకర్ గారు, అటు లక్ష్మణ్ కుమార్ గారు మీరందరూ కూడా రావడం జరిగినటువంటి సందర్భం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సిరిసిల్లాకు పేరు ప్రఖ్యాతులు నేతలకు సంబంధించిన నేసిన చీరలు కానీ, నేతన్నలకు ఇక్కడ పరిశ్రమ ఊతమిస్తున్నటువంటి సందర్భంలో కానీ ప్రభుత్వ పక్షాన చేసేటువంటి చేతకు సంబంధించినటువంటి అంశాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుశా ఇందుకు రాబోయే వెళ్తే ధర్మం రాబోయే వెళ్తే తప్ప ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత నేతన్నలకు సంబంధించిన ప్రయోజనాలు ఎక్కడ అందివ్వాలంటే అది సిరిసిల్లలో అందివలసినటువంటి పరిస్థితి. గతంలో సోలాపూర్, బొంబాయి, భీవండికి వలస వెళ్ళేటువంటి వారు కూడా తిరిగి వచ్చి సిరిసిల్లాలో జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా నేతలకు అండగా నిలబడిన పరిస్థితి.